భవిష్యత్తు కృష్ణుడిదే. కృష్ణుడిని ఈ కాలం వాడిగా చేసే అతడి ప్రత్యేక గుణాలేవి? ఈ కాలానికి అతడు ప్రాధాన్యత ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం కృష్ణుడు అనుపమానుడు. అతడికతడే సాటి. కృష్ణుడు పురాతన యుగములో జన్మించినప్పటికీ భవిష్యత్తుకు చెందినవాడుగా ఉండడంలోనే కృష్ణుడి ప్రత్యేకత ఉంది. నిజంగా అతడు భావి పురుషుడు. కృష్ణుడికి సమకాలికుడిగా ఉండాలంటే మనిషి చాలా ఎదగాలి. ఇప్పటికీ అతడు మనిషి అవగాహనకు అందడు. అతడు మనల్ని అయోమయంలో పడేస్తాడు. మనతో పోరాడతాడు. రాబోయే కాలంలో మాత్రమే అతడిని అర్థం చేసుకొని అతడి సుగుణాలను అభినందించగలరు. అందుకు కారణాలు లేకపోలేదు. ప్రధాన కారణం మన చరిత్ర మొత్తములో అత్యంత ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక లోతులను సృష్టించిన ఒకే ఒక వ్యక్తి కృష్ణుడు. అంతేకాక అతడు గంభీరంగా కానీ విచారంగా కన్నీళ్లు పెడుతూ కానీ ఉండడు. సాధారణంగా ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క ప్రధాన గుణం చిమచిమలాడుతూ విచారంగా ఉండటం. జీవితంలో ఓడిపోయినట్లుగా భ్రష్టు పట్టిన వాడిలా ఉంటాడు. సుదీర్ఘమైన యోగుల పరంపరలో కృష్ణుడొక్కడే ఆడుతూ పాడుతూ నవ్వుతూ వచ్చాడు. ప్రాచీన మతాలన్నీ జీవితాన్ని తిరస్కరించాయి. స్వయం హింసను, విషాదాన్ని అమితంగా ప్రేమించాయి. బాధలను అనుభవించడం గొప్ప సుగుణంగా పరిగణించాయి. మతం గురించి కృష్ణుడి దృష్టిని పక్కన పెడితే ప్రాచీన మతాలన్నీ దుఃఖాన్ని, గాంభీర్యాన్ని ప్రదర్శించాయి. నవ్వుతూ జీవించే మతం జీవితాన్ని దాని పరిపూర్ణతతో అంగీకరించే మతం యొక్క పుట్టుక ఇంకా జరగాల్సి ఉంది. ప్రాచీన మతాలు వాటితో పాటు వాటి దేవుళ్ళు చచ్చిపోయారు. మంచిదే. పాత దేవుడు దేవుడు అనే ప్రాచీన సిద్ధాంతం కూడా మరణించింది.